In the fears, ఏ భయం ఉన్నప్పటికీ I will not stop praising and blessing the Lord. నేను దేవుని స్తుతించడము ఘనపరచడము మానుకోను చెప్తాను. Now he is telling verse 3. మరి మూడవ వచనం Oh, గమనించండి. magnify the Lord with me and let us exalt his name together. What a wonderful statement. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడం ఎంత అద్భుతమైన మాట. Not only myself, నేను మాత్రమే కాదు, oh, the people of God, మరి దేవుని ప్రజలు you also come with me. నాతో కూడా రండి. We all together we worship that God. మనం ఏకముగా కూడి ఆయన నామాన్ని ఘనపరుస్తాం. What a wonderful worship is this. ఇది ఎంత గొప్ప ఆరాధన కదా. Heart is filled with fear, మరి హృదయం అయితే భయంతో నింపబడుతొచ్చింది, gripped with fear, మరి భయంతో పట్టబడుతొచ్చింది. and he is behaving like a madman. మరి వెర్రివాని వలె తను ప్రవర్తిస్తున్నాడు. And he is behaving in front of Abimelech, మరి అబీమెలెకు ఎదుట ప్రవర్తిస్తా ఉన్నాడు. driven away, మరి వెలగొట్టబడుతూ departed from the presence. ఆ యొక్క తన సన్నిధిలో నుండి Yet వెళ్ళిపోయాడు. in all conditions at all times, అన్ని పరిస్థితుల్లో అయినప్పటికీ this is called worship. ఆరాధిస్తా ఉంటున్నాడు. He ఇదే has ఆరాధన. stopped worship the great God and the Lord. మరి అతను గొప్ప దేవుణ్ణి ఆరాధించడం మానుకోలేదు. There are many reasons in this Psalm 34. మరి 34వ కీర్తనలో చాలా కారణాలు ఉన్నాయి. This morning, if the Holy Spirit allows, we will see one important aspect. మరి ఈ ఉదయకాల సమయము ముందు దేవుడు అనుమతిస్తే ఒక విషయాన్ని మాత్రం మనం గమనిద్దాం. Verse 4. 4వ వచనం. I sought the Lord and he heard me and delivered me from all my fears. Psalm 34 verse 4. మరి 34వ కీర్తన 4వ వచనం గమనించండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. He was surrounded with all fears. భయములతో ఆయన చుట్టబడుతూ వచ్చాడు. As it is mentioned in the book of Jeremiah chapter 49 verse 32. మరి ఇర్మియా గ్రంథం 49:32లో చెప్పబడినట్టుగా From all corners, from south and north, from east and west, all four corners are filled with or brought great calamity. మరి నాలుగు దిక్కుల నుండి తూర్పు పడమర ఉత్తర దక్షిణం చుట్టూ నుండి కూడా ఆ యొక్క ఉపద్రవం అంతా కూడా చుట్టుకుంటూ వచ్చింది. What he is doing? ఏం చేస్తా ఉన్నాడు? The man of God is doing. మరి దేవుని యొక్క జయవిజయుడు ఏం చేస్తా ఉన్నాడు? When there is problem, మరి ఎప్పుడైతే సమస్య ఉందో, when there is fear, ఎప్పుడైతే భయం ఉందో, he will go to God and he will inquire with the God. మరి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. This is called worship. ఇదే ఆరాధన అంటే. Now he is seeking the Lord. దేవుని వెతుకుతా ఉన్నాడు. What he is telling? ఏమని చెప్తా I ఉన్నాడు? sought the Lord. నేను యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాను. When he inquired about the Lord, ఎప్పుడైతే దేవుని దగ్గర విచారణ చేశాడో, when his wives and children were taken away మరి as captivity, మరి తన యొక్క భార్య తన బిడ్డలను అందరిని కూడా చెరగా పట్టుకొని and పోయినప్పుడు all the people were taken as captivity to Ziklag, మరి సిక్లగ్లో మరి తన యొక్క బంధువులందరినీ కూడా చెరపట్టి తీసుకొని పోయినప్పుడు what he was doing? ఏం They చేస్తున్నాడు? were taken the ephod and he started seeking with the Lord. ఏఫోదును ధరించుకొని ఏఫోదును తీసుకొని దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని దేవుని ఆరాధిస్తా ఉన్నాడు. What happened when Absalom driven him away from the presence of the king's palace? మరి అబీమెలెకు యొక్క అబ్షాలోము యొక్క సన్నిధి నుండి తరంబడినప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? His own son, తన యొక్క సొంత కుమారుడే Absalom, wanted to become the king. అబ్షాలోము రాజు కావాలనుకుంటున్నాడు. Now David is no more in the palace. ఆ యొక్క భవనంలో దావీదు లేడు. No happiness. మరి సంతోషం లేదు. There was no food. మరి ఆహారం లేదు. Now he is in the wilderness. మరి అరణ్యంలో ఉంటున్నాడు. What he is doing? ఏం చేస్తా ఉన్నాడు? And he is climbing that mountain, మరి ఆ యొక్క కొండను అరణ్యంలో పర్వతాన్ని ఎక్కుతా ఉన్నాడు. going to a place, ఒక ప్రదేశానికి వెళ్తా ఉన్నాడు. and there he started worshiping the Lord. అక్కడ దేవుని ఆరాధిస్తున్నాడు. Beloved, this is worship. దేవుని వల్ల ఇదే ఆరాధన అంటే. Many times we forget the Lord when we are in troubles, when we are undergoing calamities. చాలా సార్లు మనము ఇబ్బందులు కూడా సమస్యలు కూడా వెళ్ళినప్పుడు దేవుని మర్చిపోతాం. Who is there for me? ఎవరు ఆయన నాకు? How can I worship the Lord? ఎలా నేను ఆరాధించగలను? But here is a great man and a great example for us. అయితే ఇక్కడ గొప్ప ఉదాహరణ, గొప్ప దైవజనుడు ఇక్కడ మనకు ఉంటున్నాడు. When all these troubles surrounded him, ఎప్పుడైతే ఈ భయములన్నీ కూడా అతను ఆవరిస్తూ when వచ్చాయో, great calamities surrounded him, గొప్ప ఉపద్రవములన్నీ కూడా చుట్టూ వచ్చాయో, he is going and seeking the Lord. మరి దేవుని యొక్క సన్నిధిని విచారణ చేస్తా What ఉన్నాడు. the Lord is doing? ఏం చేస్తా ఉన్నాడు? He దేవుడు ఇక్కడ heard me. ఆయన యొక్క మొరను విన్నాడు. Beloved, దేవుడు when you seek the Lord, ఎప్పుడైతే మనం దేవుని దగ్గర విచారణ when you go to చేస్తామో, that God, ఎప్పుడైతే దేవుని దగ్గరికి when వెళ్తామో, you pray to that God, ఎప్పుడైతే దేవుని he is ప్రార్థిస్తామో, always there to hear all your petitions. ఎల్లప్పుడు కూడా నీ యొక్క విజ్ఞాపనలన్నీ కూడా వినడానికి ఆయన ఎల్లప్పుడు మరి సిద్ధంగా ఉంటాడు. Now what is the reason why he is praising that God? ఎందుకు ఇక్కడ దావీదు స్తుతిస్తా ఉన్నాడు దేవుని? Why he is calling all the devotees ఎందుకు to worship along with him?
తనతో కూడా అందరూ కూడా ఏకంగా కూడిరండి అని ఎందుకు చెప్తా ఉన్నాడు? Why he wanted to magnify the Lord with all other people? ఎందుకు మిగతా వాళ్ళందరితో కూడా హెచ్చించాలి దేవుని అనుకున్నాడు? Why he wanted to exalt the name of the great God with all the congregation of the people of Israelites? మరి ఇశ్రాయేలు సమాజం అంతటితో కలిసి దేవుని హెచ్చించాలి ఎందుకు అనుకున్నాడు? Only one important reason. ఒక్కటే ఒక కారణం. He delivered me from all fears. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించాడు. Book of Jeremiah chapter 49 verse 32 says, ఇర్మియా గ్రంథం 49:36 చెప్తా ఉంది, from all corners calamity, నాలుగు దిక్కుల నుండి ఉపద్రవం వచ్చింది, from all corners great fears, మరి గొప్ప భయం వచ్చింది, from all corners great anxiety, చుట్టూ కూడా నాలుగు దిక్కుల నుండి గొప్ప ఆందోళన వచ్చింది, so much of distress. భయంకరమైనటువంటి ఒత్తిడి. Yet the man of God says, I wanted to exalt him, I wanted to magnify, I wanted to praise, I wanted to bless the great God and Lord. అయినప్పటికీ కూడా దైవజనుడు దావీదు ఇక్కడ చెప్తా ఉన్నాడు, నేను స్తుతిస్తాను, దేవుని ఆరాధిస్తాను, హెచ్చిస్తానని చెప్తా ఉన్నాడు. The single most reason is, మరి ఒకటే ఒక కారణం, he delivered me from all my fears. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి No fear will come in between me and my God. నాకు దేవునికి మధ్యలో ఎటువంటి భయం కూడా అడ్డుగా రాదు. Nothing will bring the hindrance in praising and worshiping the great God. నేను దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి ఏది కూడా ఆటంకంగా ఉండదు. Nothing will prevent me exalting and magnifying the great God. ఏది కూడా దేవుని మిక్కిలి హెచ్చించడానికి ఆటంకంగా ఉండదు. This morning we are going to see three important fears. ఈ ఉదయకాల సమయమందు మూడు భయాలు మనం చూసుకున్నాం. There are many fears mentioned in the word of God. మన దేవుని వాక్యంలో అనేక భయాలు ఉన్నప్పటికీ, But this morning we are going to see only three important fears. అయితే మూడు విషయాలు భయం గురించి చూసుకున్నాం. From which God delivered us. మరి ఎక్కడి నుంచి దేవుడు మనం విడిపించినాడు? So that we can magnify him. దాన్ని బట్టి మనం దేవుని హెచ్చిస్తాము, So that we can praise him. దేవుని స్తుతిస్తాము, So that we can bless him. అలాగే దేవుని ఆరాధిస్తాం, So that we can exalt him. దేవుని మిక్కిలి ఘనపరిచే వారుగా ఉంటాం. Number one, మొట్టమొదటిది book of Hebrews, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 2, రెండవ అధ్యాయము verses 14 and 15. 14-15 వచనాలు గమనించండి. Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 2, రెండవ అధ్యాయము all together we will read. అందరం కూడా 14-15 వచనాలు కలిసి చదువుకుందాం. Hebrews chapter 2, verse 14 and 15. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14-15. ఆ. కాబట్టి ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. He became partakers of flesh and blood. ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. Just like us he became. మనలాగు మన మాదిరి ఆయన అయితే వచ్చాడు. Why? What is the reason? ఎందుకు? కారణం ఏంటి? Because of sin. పాపం అనే కారణాన్ని And the consequence of sin. పాపములో వచ్చేటటువంటి ఆ యొక్క ప్రతిఫలమును బట్టి, Because Adam and Eve broke the law of God. మరి ఆదాము వాళ్ళు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను వాళ్ళు మరి నిరాకరిస్తూ వచ్చారు And కాబట్టి, they have trespassed the commandment of God. దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు మరి తృణీకరిస్తూ వచ్చారు You కాబట్టి, should not eat the fruit of this tree. మరి ఈ యొక్క వృక్ష ఫలం తినకూడదని చెప్తూ వచ్చాడు దేవుడు. What did they do? వాళ్ళు ఏం చేశారు? They broke the commandment of God. ఆ యొక్క ఆజ్ఞను పాటించలేదు, They వినకొట్టలేదు. have taken the fruits and they ate them. అక్కడ పండును తీసుకొని తింటూ వచ్చారు. Now what happened? ఏం జరుగుతుంది? Sin entered into their life. పాపం అనేది వాళ్ళ జీవితంలో ప్రవేశించింది. As already we read, book of Genesis chapter 3 verse 10. ఆదికాండం 3:10 మనం చదువుకుంటూ వచ్చాం. The consequence of sin, Adam was very much afraid. He started hiding from the presence of the Lord. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు తన దిగంబరిగా తెచ్చుకొని భయముతో దేవుని సన్నిధికి రాకుండా దాక్కున్నాడు. There in the Garden of Eden, అక్కడ ఏదైనా వనంలో God proclaimed the judgment and the condemnation. మరి దేవుడు వారి మీద తీర్పును శిక్షను విధిస్తొచ్చాడు. What is the condemnation? What is the judgment? ఏంటా తీర్పు శిక్ష? You will die. నీవు మరణిస్తావు. The moment, the day that you are going to eat that fruit, you are going to die. ఎప్పుడైతే నీ యొక్క వృక్ష ఫలములు తింటావో ఆ దినమే చచ్చిపోతావు. What is the death? ఏంటి It మరణం? is the eternal separation from the eternal God. మరి నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుని నుండి ప్రత్యేకింపబడ్డాము. After going home, you can read book of Ephesians chapter 4, verse 16, 17 and 18. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15, 16, 17, 18 వచనాల్లో మీరు గమనించవచ్చు. Adam and Eve separated from the Lord. మరి ఆదాము అవ్వలు ప్రభువు నుండి Now ప్రత్యేకింపబడుతున్నారు. they started hiding because the fear entered into them.
వాళ్ళ జీవితాల్లో భయం ఆవరించింది కాబట్టి వాళ్ళు దాక్కోవడానికి ప్రయత్నించారు. Now God started calling Adam. ఇప్పుడు దేవుడు ఆదాము పిలుస్తా ఉన్నాడు. Adam, where art thou? ఆదాము ఎక్కడున్నావు? Adam is telling, ఆదాము చెప్తా my ఉన్నాడు, Lord, my God, నా ప్రభువా నా దేవా, when I heard your voice, నేను నీ స్వరాన్ని విన్నప్పుడు I am very much afraid. నేను చాలా భయపడ్డాను. The fear gripped my heart. భయము నన్ను పట్టేసింది. I cannot come in front of you. నీ సన్నిధికి నేను I రాలేకపోతున్నాను. cannot face you anymore. నేను ఈ విధంగా నీ దగ్గరికి ఎక్కడ రాలేకపోతున్నాను. What is the reason? ఏంటి కారణము? There is great fear in the heart of Adam and Eve. ఆదాము అవ్వల యొక్క హృదయాల్లో గొప్ప భయం ఆవరించింది. Now the judgment came upon them. వారి మీదకి తీర్పు వచ్చింది. What is the judgment? ఏంటా తీర్పు? The judgment, the proclamation of the death. మరి మరణం సంభవిస్తుంది అనేటువంటి విషయాన్ని దేవుడు Since the first man Adam, మరి ఆదాము నుండి మొట్టమొదటి మనిషి ఆదాము నుండి till this moment, ఇప్పటి వరకు the whole human race is gripped with the fear of the death. సమస్త మానవ జాతి కూడా మరణం అనేటువంటి దాంట్లో పట్టబడుతూ వచ్చింది. That's what we are reading now. అందుకే అదే మనం చదువుతున్నాం. Verse 14, for as much then as the children are partakers of flesh and blood, he also himself likewise took part of the same, that through death he might destroy him that had the power of death, that is the devil. 14వ వచనం గమనించండి. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారని ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడినవారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయను. He became like human being. మరి మనుషుల వలె ఆయన అయితే వచ్చాడు. Beloved, the first reason why we must praise and adore him is that, Lord, you became like me. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాల సమయమందు మొట్టమొదటి కారణము ఆరాధించడానికి ఏంటంటే, ప్రభువా నీవు నా వలె మార్చబడుతూ వచ్చావు. And you made me in your likeness and image. మరి నిన్ను నీ స్వరూపంలో నీ పోలిక చొప్పున నన్ను చేస్తూ వచ్చావు. Because of sin I lost that image and likeness. పాపమును బట్టి నీ స్వరూపాన్ని నేను కోల్పోతూ వచ్చాను. Now that glory is departed. ఆ యొక్క మహిమ ప్రతిబింబపడుతూ వచ్చింది. In order to restore me into your likeness and your image, తిరిగి మరలా నీ స్వరూపంలోనికి నీ పోలికలోనికి తీసుకురావడానికి you came down from heaven. మరి పరలోకంలో నీవు భూమి మీదకి వచ్చావు. You became like me. నాలాగే నీవు అయితే What a వచ్చావు. wonderful loving God is he. ఈ దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. Is there anybody in the whole human history, the God coming to the level of the human image and likeness? మరి ఈ ప్రపంచ చరిత్ర అంతట్లో కూడా ఏ దేవుడైనా మనుషుల వలె మనుషుల రూపంలోనికి తగ్గించుకొని వచ్చినట్టుగా ఎక్కడైనా ఉందా? There is none like that. ఎవరు కూడా లేరు అలా. Only Jesus Christ, ఒక్క యేసుక్రీస్తు the ప్రభువు Son of living God, మరి జీవం కలిగినటువంటి the దేవుడు, living Savior came down. జీవం కలిగినటువంటి రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చాడు. Why he came down? ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? Satan is having the power of death in his hand. మరి సాతాను యొక్క చేతిలో మరణ బలం అనేది ఉంది. So the man is haunted by devil. మరి ఈ యొక్క అపవాది చేతిలో మనుషుడు చుట్టబడి ఉంటున్నాడు. Devil is persuading that man. మరి ఈ యొక్క అపవాది మనిషిని తరుముతా ఉంది. Because of what? దేని బట్టి? I have got great power in my hand. నా చేతిలో ఒక గొప్ప Death is there in my hand. Death is there in my hand. మరణం అనేది నా చేతిలో ఉంది. Now verse 15. 15వ వచనం. And deliver them who through fear, death, for all their lifetime subject to bondage. మరి గమనించినట్లయితే అపవాదిని మరణం ద్వారా నశింపజేయటకు జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు We are under the bondage of the fear of death. మనమందరం కూడా మరణ భయం అనేటటువంటి మరి చిక్కుల్లో మరి చిక్కుబడి ఉంటున్నాం. David is saying, ఇక్కడ సాతాను చెప్తా ఉన్నాడు. King David is telling, క్షమించండి దావీదు చెప్తా ఉన్నాడు. I bless the Lord. నేను దేవుని స్తుతిస్తాను. I praise God. నేను దేవుని I ఆరాధిస్తాను. worship him. నేను దేవుని Because గణపరుస్తాను. he delivered from all the fears. ఎందుకంటే నాకు కలిగిన భయములు అన్నిటిలో నేను What is the fear? ఏంటా భయం? There is great death fear in my life. గొప్ప మరణ భయం అనేది నా జీవితంలో ఉంది. Not that physical death, మరి బాహ్యమైనటువంటి the మరణం, death of my spirit. మరి ఆత్మ మరణము. God did not allow me to die like that. మరి అలాగే మరణించాలని దేవుడు నియమించలేదు. The eternal God who is having the eternal everlasting love, మరి నిత్యత్వం ఉన్నటువంటి దేవుడు తన నిత్యమైనటువంటి ప్రేమను చూపిస్తూ he వచ్చాడు. did not allow the first man Adam to go like that. మరి మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాము అలాగే నశించాలని అనుకోలేదు. That is why in his eternal purpose మరి అందుకే ఆయన నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడు and in his eternal plan, మరి తన యొక్క నిత్యత్వంలో he sent forth his only loving son Jesus Christ తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడు. before the foundations of the world. ఈ యొక్క జగత్తుకు పునాది వేయబడక మునుపే He offered his son Lord Jesus Christ on the cross of Calvary. ఆ యొక్క కల్వరి శిలువలో తన కుమారుని అప్పగిస్తూ వచ్చాడు. Now what is happening? ఏం జరుగుతుంది? 1 Corinthians chapter 15 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము verse 54 and 55.
54, 55 వచనాలు గమనించినట్లయితే Read it. 1 Corinthians chapter 15, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 54 and 55. 54, 55. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణం పుల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. So when this corruptible shall have put on incorruption, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు you have been taken away from the dust. మరి ఈ యొక్క మట్టిలో నుండి మనం చేయబడుతూ వస్తాం. You must go back to the dust. మరి ఖచ్చితంగా తిరిగి మన్నులో This is కలిసిపోవాలి. what the Bible says. వాక్యం ఇదే తెలియజేస్తా ఉంది. But in the eternal plan of God, అయితే నిత్యత్వంలో దేవుని యొక్క ప్రణాళిక, before the foundations of the world, ఈ జగత్తు పునాది వేయబడక the ముందే Lamb of the God was slain on the cross of Calvary. మరి కల్వరి శిలువలో దేవుని యొక్క గొర్రెపిల్ల మరి శిలువలో అప్పగింపబడుతూ రావాలి. Devil is having the power of death. మరి ఈ యొక్క సాతానుకు మరణం భయం బలమైనటువంటి అధికారం ఉంది. In order to redeem you and me, నిన్ను నన్ను విడిపించుటకు Lord Jesus Christ went on to the cross of Calvary. మరి యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువను ఎక్కి వచ్చారు. Now he is claiming the victory over the death. మరి ఇప్పుడు ఆ యొక్క మరణం పైన తన యొక్క విజయాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. Verse 54, last portion. Yeah, Death yeah. is swallowed up in victory. మరి విజయమందు మరణము మృంగివేయబడెను. Death is swallowed in victory. మరి విజయమందు మరణము What a మృంగివేయబడెను. great statement is this. ఇది ఎంత గొప్ప వాక్యము కదా. Satan and the death cannot hold Lord Jesus Christ just like that. మరి సాతాను మరణమును మరి యేసుక్రీస్తు ప్రభువు పట్టుకొని ఉండలేదు. Jesus Christ went on to the cross. యేసుక్రీస్తు ప్రభువు వారు కల్వరి శిలువకి He ఎక్కారు. died on the cross of Calvary. ఆ యొక్క శిలువలో మరణించారు. Death, it is impossible for the death to bind him like just like that. అలాగే మరణంలోనే ఉంచేటటువంటి అధికారం సాతానుకు లేదు. Death cannot hold Jesus Christ. మరి ఈ యొక్క మరణం యేసుక్రీస్తు ప్రభువును బంధించలేదు. He is the author of life. ఆయన జీవమునకు కర్త. So what is happening on the cross of Calvary? ఆ యొక్క కల్వరి శిలువలో ఏం జరుగుతుంది? If I tell you a small important illustration, you will be able to understand. మరి ఒక చిన్న వృత్తాంతం మీకు తెలియజేస్తాను, అర్థం There is a కావాలి. big stone is there, మరి ఒక గొప్ప పెద్ద రాయి ఉంది. and if you take a small nail, మరి చిన్న మేకు తీసుకొని go there. అక్కడికి వెళ్ళి If with the small nail, if you hit that big stone, ఈ చిన్న మేకుతో ఆ యొక్క పెద్ద రాయిని మనం What will happen? ఏం జరుగుతుంది? the tip of the nail will bend like anything. ఆ మేకు చివరి భాగము వంగిపోతుంది. And you take a big hammer, మరి పెద్ద సుత్తెను తీసుకొని you try to hit that against that big stone. ఆ యొక్క పెద్ద రాయిని కొట్టినట్లయితే What will happen? ఏం జరుగుతుంది? It cannot go inside. అది లోపలికి వెళ్ళదు. The tip of the nail will bend like anything. ఆ యొక్క మేకు యొక్క చివరి భాగం వంగిపోతుంది. After some time, that will be broken into pieces. తర్వాత కొంచెం తర్వాత అది విరిగిపోతుంది. Beloved, this is happened on the cross of Calvary. ఏమైనా వాళ్ళ కల్వరి శిలువలో ఇదే జరుగుతొచ్చింది. The Savior of the world, లోక రక్షకుడు, author of the life, మరి జీవమునకు ఆధారమైనటువంటి hanging on the cross of Calvary. కల్వరి శిలువ పైన విరాడుతున్నాడు. Now there is a sting for the sin. మరి ఈ యొక్క పాపమునకు ఒక ముళ్ళు ఉంది. What is that? ఏంటది? It is the law. అది ఆజ్ఞ ధర్మశాస్త్రం. This sting cannot go and hit that living Savior. ఈ ధర్మశాస్త్రం వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువుని లోక రక్షకుని విరవలేదు. So now the death is swallowed by the living Savior. మరి లోక రక్షకుడైనటువంటి జీవం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మరణాన్ని మింగివేశాడు. Now the fear of death is no more. మరి ఇంకా మరణ భయం అనేది ఇక్కడ ఎన్నడూ లేదు. What happened? ఏం జరుగుతుంది? How can we live? ఎలా నివసించగలం? Lord Jesus Christ told an important statement. మరి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి వాక్యాన్ని గమనించవచ్చు. Gospel according to John chapter 14, యోహాను సువార్త 14వ అధ్యాయము verse 19. 19వ వచనము. John's Gospel chapter 14, verse 19. యోహాను సువార్త 14:19 గమనించినట్లయితే, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. At a little while the world seeth no more, but you see me, because I live, ye shall live also. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. Now there is no power of death over you and me. కాబట్టి ఇప్పుడు నీపైన నాపైన మరణానికి అధికారం లేదు. Jesus swallowed death on the cross of Calvary. కల్వరి శిలువపైన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని మింగివేశారు. To understand this in a very good manner, ఇది చాలా బాగా అర్థం చేసుకోవడానికి book of Romans రోమీయులకు రాసిన పత్రిక chapter 8, 8వ అధ్యాయం verse 3 also. 3వ వచనాన్ని Book of Romans గమనించినట్లయితే, chapter 3, verse 3. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించెను. God sending his own son in the likeness of sinful flesh. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపాడు. Whose image is this sinful flesh? ఈ యొక్క పాప శరీరాకారం ఎవరిది? It is yours and it is mine. అది నీది నాదే. Now Lord Jesus Christ is taking that shape.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఆకారాన్ని తీసుకున్నారు. Hebrews chapter 10 verse 5 says, మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ "O Lord my God, ఓ ప్రభువా నా దేవా, my Father, నా తండ్రి, you have prepared a body unto me నీవు నా కొరకు శరీరమును since the beginning of the world, భూమి పునాది ఈ లోకం పుట్టినప్పటి నుంచి even before the foundations of the world. ఈ యొక్క జగత్తుకు పునాది వేయబడక You prepared a body unto me, నీవు నా కొరకు ఒక శరీరం that అమర్చావు. sinful flesh. అది పాప శరీరం. I must take that body, నేను దాన్ని తీసుకోవాలి. I must go to the earth, నేను భూమికి వెళ్ళాలి. and I must hang on the cross of Calvary. నేను కలవరి శిలువలో వేలాడాలి. Now it is impossible for the death and the devil to swallow me. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క మరణము నన్ను మింగివేయడం అనేది చాలా అసాధ్యం. Now he has taken the body, ఇప్పుడు ఆయన శరీరాన్ని తీసుకున్నాడు. hanging on the cross of Calvary. కలవరి శిలువ మీద వేలాడుతున్నాడు. Satan and the death could not digest the living Savior Lord Jesus Christ. మరి ఈ యొక్క సాతాను మరణము ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి మరణాన్ని జీర్ణించలేకపోయింది. Just like a big stone and a small nail. మరి ఎలాగైతే పెద్ద రాయి చిన్న మేకుందో, The nail is nothing but the death, the sting of the sin. మరి ఈ యొక్క మేకు అనగా మేకే మరణము లేకపోతే మరణం ముళ్ళును సూచిస్తా ఉంది. Shall we read that also? అది కూడా మనం 1 Corinthians మొదటి కొరింథీ chapter 15 పదైదో అధ్యాయం verse 56. 56వ వచనం. The sting of the death is sin, and the strength of sin is the law. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. Now this sting is death. The sting of the death is sin. మరణపు ముళ్ళు పాపమే. Now sin is hanging with a small sting. మరి చిన్న ముళ్ళుతో ఆ యొక్క వేలాడుతా ఉంది. God of holy పరిశుద్ధుడైన దేవుడు, and eternal God, నిత్యత్వం ఉన్న he దేవుడు came into the earth, మరి ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. hanging on the cross of Calvary. కలవరి శిలువలో Now వేలాడుతున్నాడు. he is rubbing against that sting. మరి వేలాడుతూ ఉంటున్నాడు ఆ యొక్క On the cross of Calvary, కలవరి శిలువ పైన the body of the Lord Jesus Christ is rubbing against that sting. ఆ దేవుని యొక్క దేవుడు అమర్చినటువంటి శరీరం తీసుకొని ఆయన ఆ యొక్క మరణంతో మరణం ముళ్ళుతో ఉంటున్నాడు అక్కడ. That sting cannot enter into the body of Jesus Christ. ఆ యొక్క ముళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి శరీరంలోకి ప్రవేశించలేదు. The Bible says వాక్యం తెలియజేస్తుంది. there is no sin in him. ఆయనలో పాపము He లేదు. knew no sin. ఆయన పాపం ఎరుగడు. Did no sin. ఆయన పాపం చేయలేదు. Yet he became sin for your sake. అయినప్పటికీ నీ కొరకు నా కొరకు పాపంగా చేయబడ్డాడు. Beloved, what a wonderful atonement he did on the cross of Calvary. ఏమైనటువంటి వాళ్ళారా, ఎటువంటి గొప్ప ప్రాయశ్చిత్తమైన ఆ శిలువలో The first fear is, మొట్టమొదటి the భయం fear of the death is gripping the whole human race. మరి ఆ యొక్క మరణ భయము సమస్త మానవ జాతిని కూడా పట్టేసింది. There is a great question in the book of Job. మరి యోబు గ్రంథంలో ఒక గొప్ప ప్రశ్న ఉంది. Book of Job, యోబు గ్రంథము chapter 14, 14వ అధ్యాయము verse 14. 14వ వచనం గమనించినట్లయితే Job 14, verse 14. యోబు 14 ఈ విధంగా ఉంది. మరణమైన తర్వాత నన్ను బ్రతుకుదురా, అలాగుండి నీడలా నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఇందులో. If a man dies, shall he live again? మరణమైన తర్వాత నన్ను బ్రతుకుదురా. This is a big question mark. ఇది పెద్ద ప్రశ్న. But the Bible answers, అయితే బైబిల్ yes, we తెలియజేస్తుంది. can live. అవును, ఖచ్చితంగా Lord Jesus Christ said, మరి ప్రభువైన యేసు వారు John's తెలియజేస్తున్నారు. Gospel, యోహాను సువార్త chapter 14, 14వ అధ్యాయం verse 19. 19వ వచనంలో You live because I live. నేను జీవించుతున్నాను కనుక మీరు జీవించగలరు. The death cannot swallow him. మరి మరణం ఆయన మింగలేకపోయింది. Grave could not contain him. మరి సమాజాన్ని పట్టలేకపోయింది. He died, buried, rose again on the third day victoriously. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడి 3వ దిన నాడు విజయుడై లేచాడు. Now he is challenging the death. ఇప్పుడు మరణం పైన సవాల్ విసురుతా ఉన్నాడు. What is the challenge? ఏంటా సవాలు? Oh death, where is your sting? ఓ మరణమాని ముళ్ళు ఎక్కడ? Now that sin cannot be seen. ఇప్పుడు ఆ ముళ్ళు మరి ప్రభువును మింగలేకపోయింది. And the law is no more. మరి ప్రభువారు అక్కడ సమాధి మాత్రమే లేదు. Jesus Christ completely fulfilled the law of God. మరి దేవుని యొక్క ఆజ్ఞను సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చినారు. Now we are the children of God. ఇప్పుడు మనం దేవుని పిల్లలం అయిపోవచ్చు. Delivered from the fear of the death. మరి ఈ యొక్క మరణ భయం నుండి విడిపింపబడి వచ్చాం. David says, దావీదు చెప్తా ఉన్నాడు, I magnify the name of my Lord. నా యొక్క ప్రభు నామాన్ని నేను ఘనపరుస్తాను. He is calling all the people. తనతో పాటు అందరిని కూడా పిలుస్తా ఉన్నాడు. Come with me. నాతో కూడా ఏకంగా రండి. Praise him. మరి దేవుని స్తుతిద్దాం. Bless him. ఆయన ఆరాధిద్దాం. Magnify him. ఆయన హెచ్చిద్దాము. Exalt him. ఆయనను ఉన్నతంగా ఘనపరుద్దాం. What is the reason? ఏంటి He కారణము? delivered me from the fear and the bondage of death. నా కలిగిన భయములు అన్నిట్లో నుండి మరణ భయం నుండి నన్ను విడిపించాడు. Psalm 89, మరి కీర్తన 89వ అధ్యాయము verse 34. 34వ వచనాన్ని గమనించినట్లయితే Psalm 89, verse 34. కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 34వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలువెళ్ళిన మాటను మార్చను. Verse 32 also. 32 కూడా, నేను వారి తిరుగుబాటులకు దండంతోను
వారి దోషములకు దెబ్బలతోను వారిని శిక్షించెదను. 33. 33 గమనించినట్లయితే కానీ Very, very important. Nevertheless, my loving kindness will I not utterly take from him, nor suffer my faithfulness to fail. మరి ఇక్కడ గమనించినట్లయితే ప్రాముఖ్యమైనటువంటిది కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడనైన విశ్వాస్యతను విడువను అని రాయబడుతుంది. Lord will never ever forget this covenant with the people of Israelites. మరి ఇశ్రాయేలు అనేటువంటి దేవుని యొక్క ప్రజలతో దేవుడు తన నిబంధనను ఎల్లప్పుడూ కూడా మరిచేవాడు కాదు. So also he is not forgetting you and me. కాబట్టి నిన్ను నన్ను కూడా ఆయన మర్చిపోడు. One day he came to the earth. ఆయన ఈ భూమికి ఒక రోజు వచ్చాడు. He visited us. మనల్ని దర్శించాడు. He gave his life. తన జీవితాన్ని మనకి ఇచ్చాడు. We were dead in our sins and trespasses. మన పాపములను బట్టి అపరాధములను బట్టి చనిపోయినటువంటి వారు. Now he died on the cross of Calvary. ఆ యొక్క కల్వరి శిలువపై ఆయన చనిపోయాడు. Buried. సమాధి చేయబడ్డాడు. He rose again. తిరిగి మూడో దినాన లేచాడు. What happened? ఏం జరుగుతుంది? He quickened us along with him. తనతో పాటు మనల్ని కూడా లేపుతొచ్చాడు. Not only that, అంత మాత్రం కాదు. he made us to sit in heaven, in the heavenly places, on the throne, along with his son Lord Jesus Christ. మరి పరలోకములో తన సింహాసనంలో మనల్ని కూడా కూర్చుండబెడుతూ వచ్చాడు. In between these verses, ఈ యొక్క వచనాల్లో Ephesians chapter 2 verse 2 and verse 8, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ వచనము 8వ వచనం గమనించినట్లయితే in between verse 4 is there. మరి ఈ మధ్యలో 4వ వచనం ఉంది. What is it? ఏం చెప్తా ఉంది? But God who is rich in mercy, మరి కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు because of his loving kindness, ఆయన మహా ప్రేమను బట్టి he did not leave you and me. ఆయన అలాగే మనల్ని He వదిలిపెట్టలేదు. did not forget about you and me. నేను నన్ను మర్చిపోలేదు. He remembered us. ఆయన మనల్ని He జ్ఞాపకం visited us. మనల్ని He దర్శించాడు. saved us. ఆయన మనల్ని రక్షించాడు. And he removed the fear of the death. మనలో ఉండేటువంటి మరణ భయాన్ని తీసివేశాడు. That is why we ought to worship and praise him. ఆ కారణాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. What is the second fear? రెండవ మరణ భయం Psalm 23 verse 4. 23వ కీర్తన 4వ వచనం. Book of Psalm కీర్తన 23వ అధ్యాయము 23 23వ అధ్యాయము verse 4. 4వ వచనం. We are all familiar with this verse. ఇదంతా కూడా మనకు ప్రాముఖ్యంగా Not only the verse, with our whole song we are all well familiar. కీర్తన అంతా కూడా మనకు బాగా పరిచయమైనటువంటిదే. Shall we read verse 4? 4వ వచనం All together. అందరం కలిసి చదువుకుందాం. Yeah, though I walk through the valley of shadow of death, I will fear no evil, for thou art with me. My rod and thy staff, they comfort me. ఆదరించును. The second fear is రెండవ భయం ఏంటి? the fear of evil. మరి సాతాను యొక్క దుష్టత్వం యొక్క భయం. Every human being is filled with the fear of evil. ప్రతి మనుషుడు కూడా దుష్టత్వం అనేటువంటి భయం కింద ఉంటున్నాడు. What is that? ఏంటది? I may be going in so many conditions. నేను చాలా సార్లు అనేక పరిస్థితులు గుండా They వెళ్తున్నాను. have undergone so many tribulations. చాలా శ్రమల గుండా వెళ్తున్నాను. If I enumerate the problems, distresses and the difficulties and the conditions of death that David undergone, we cannot imagine the condition of David. మరి గమనించినట్లయితే దావీదు ఏ విధంగా ఆ యొక్క భయముల గుండా, ఇబ్బందుల గుండా, ఉపద్రవముల గుండా వెళ్ళినాడో ఆ దావీదుతో మనము ఏమాత్రం కూడా పోల్చుకోలేము. Here is mentioned ఇక్కడ చెప్పబడుతుంది chapter 23. 23వ వచనంలో, Also read verse 4. 23వ అధ్యాయం 4వ వచనంలో Read carefully. చాలా జాగ్రత్తగా చదవండి. Though I walk గాఢాంధకారపు లోయలో గాఢ through the valley, నేను సంచరించినను. not in the valley, మరి అందులో కాదు, not going down. అలా కిందికి వెళ్ళడం కాదు. Though I walk through the valley. గాఢాంధకారపు లోయలో నేను My dear సంచరించినను. brother and sister, నా యొక్క we must విశ్వాసంలో always remember the word of God and we must read like that only. మరి దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదువుతూ రావాలి. Though I walk through the valley of the shadow of death, నేను మరి గాఢాంధకారపు లోయలో అలా సంచరించినను. I will fear no evil. మరి నేను ఏమాత్రం అపాయానికి భయపడను. The evil fear will not upset me going through the valley of the shadow of death. మరి అపాయము నాకు ఏమాత్రం కూడా అపాయం నేను భయపడను. ఎప్పుడంటే నేను గాఢాంధకారపు లోయలో సంచరించేటప్పుడు. God is not letting down, go down. మరి దేవుడు కిందికి వెళ్ళేటట్టుగా He is అనుమతించాడు. not allowing you. అలా మనల్ని అనుమతించాడు. Maybe conditions will allow you to go through the valley. మరి పరిస్థితుల్లో మనము గాఢాంధకారపు లోయలో గుండా వెళ్ళేటట్టు చేయొచ్చు. What God says, అయితే ప్రభు ఏం చెప్తున్నాడు? very encouraging verse. మరి చాలా ఉత్తేజపరిచే Book of Revelation, మరి ప్రకటన గ్రంథము chapter 4, 4వ అధ్యాయము verse 1. 1వ వచనం. Book of Revelation, 4వ అధ్యాయం ప్రకటన chapter 4, verse 1. 1వ వచనం. After this I looked, and behold, a door was opened in heaven, and the first voice which I heard was, it were of a trumpet walking with me, which said, Come up hither, that I will shew thee things which must be thereafter. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు తలుపు తెరవబడి ఉన్నను. మరి నేను మొదట విన్న స్వరము భూతధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని.
ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీద జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. What the word of God says? ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? Come up here. నాతో కూడా రా. You may be walking through the valley of the shadow of death. మరి గాఢాంధకారపు లోయలో కూడా నువ్వు వెళ్తుండవచ్చు. As the shepherd David says, మరి దావీదు కాపరి చెప్తాడు, I will not fear the fear of the evil. మరి నేను దుష్టత్వమునకు ఏమాత్రం కూడా భయపడను. The death cannot upset me. మరి మరణం ఏమాత్రం కూడా బంధించదు. The fear of the evil will never upset me in praising my God and adoring him. మరి అపవాది యొక్క దుష్టత్వము నుండి మరి నన్ను ఏమాత్రం కూడా అది తీసుకోదు. దేవుని గణపరచడం నుంచి హెచ్చించడం. Why? What is the reason? ఏంటి కారణము? The Lord is with me. దేవుడు నాతో కూడా ఉన్నాడు. He is calling me to come up. మరి ఆయన నన్ను పైకి తీసుకొని So వస్తాడు. I go through the valley. నేను ఆ లోయలో కూడా సంచరించినప్పటికీ He is not allowing me to drown in the valley. అలాగే లోయలో కూలిపెట్టేట్టుగా To understand this one, ఇది అర్థం Book of చేసుకోవడానికి Exodus, మరి నిర్గమకాండము chapter 14, 14వ అధ్యాయము verse 16. 16వ వచనం. Also we read out together. అందరూ కూడా కలిసి The చదువుదాం. people of the Israelites were walking through the waters. మరి ఇశ్రాయేలు అనేటువంటి దేవుని ప్రజలు నీళ్ళ మధ్యలో వెళ్తా ఉన్నారు. Verse 16. 16వ వచనం గమనించండి. But lift up, నీవు నీ lift down కన్నులు the ground and ఆ stretch out సముద్రం thy వైపు hand నుంచి over the sea, చాపి and దాని divide పాయలుగా it, and the చేయి. children of Israel అప్పుడు shall ఇశ్రాయేలు go సముద్రం మధ్యలో on dry ground. ఆరిన నేల మీద నడిచిపోదురు. Also underline that word. ఆ యొక్క వచనాన్ని మరి పెనుగో తీసుకోండి. The children of Israel shall go on dry ground through the midst of the sea. ఇశ్రాయేలు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడుస్తారు. Not in the sea. మరి సముద్రంలో కాదు. Not deep into the sea. మరి సముద్ర గాధములో కాదు. Through the sea. సముద్రము మధ్య Through the midst of the sea. సముద్రముకున్న మధ్య. What a wonderful God is he. ఈ దేవుడు ఎంత అద్భుతమైనటువంటి దేవుడు. Beloved, what a great encouragement. ప్రియమైనటువంటి వారు మరి ఎంతో బలాన్ని ఇచ్చేది. What a great comfort is this. ఇది ఎంతో ఆదరించేది మనకు. I will not fear the death. మరి నేను భయంకు భయపడను. I will no more fear any evil. మరి ఎటువంటి దుష్టత్వములకు కూడా ఏమాత్రం భయపడను. I will not fear even the Red Sea. మరి ఎర్ర సముద్రంలో వెళ్ళినప్పటికీ మాత్రం భయపడను. Whether it is Red Sea, whether it is Dead Sea, whether it is Mid Sea, whatever it may be, whatever comes in the way, మరి ఎటువంటి సముద్రం కైనప్పటికీ ఏ విధంగా వచ్చినప్పటికీ నేను భయపడను. I will fear no evil. మరి మాత్రం దుష్టత్వం. The Lord is with me. ప్రభువు నాతో కూడా ఉన్నాడు. Second reason why we must praise that God is that మరి దేవుణ్ణి ఆరాధించడం రెండవ కారణం. He is with me. ఆయన నాతో కూడా ఉన్నాడు. His rod and his staff are with me. ఆయన దుడ్డు కర్రయు మరి దండం నాతో కూడా He ఉంది. is ordering the troubles. మరి ఆయన ఆ యొక్క సమస్యలను రప్పిస్తున్నాడు. He is ordering the evil. ఆయన ఆ యొక్క దుష్టత్వం అంతటిని కూడా తీసేస్తున్నాడు. To pay the way so that I can walk through that way. మరి వాటన్నిటిని తొలగించి వేసి దాని గుండా మరి దాని మధ్యలో వెళ్ళేటట్టుగానే చేస్తాము. Book of Isaiah, యెషయా గ్రంథము chapter 43, 43వ అధ్యాయము verse 2. రెండవ వచనం. Book of Isaiah, యెషయా గ్రంథము chapter 43. 43వ అధ్యాయము Wonderful statement is this. రెండవ వచనంలో చాలా అద్భుతమైనటువంటి వాక్య భాగం ఉంది. When thou passest through the waters, I will be with thee, and through rivers, and shall not overflow thee. When thou walkest through the fire, thou shalt not be burned, neither shall the flame kindle upon thee. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడైందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవని తెలియజేస్తాను. Beloved, what a wonderful comfort is this. ప్రియమైనటువంటి వారు ఎంత గొప్ప ఆదరించేటటువంటి This morning, how can we keep quiet? ఈ ఉదయకాల సమయంలో ఎలా మనం ఉండగలము? My Lord, my God, నా ప్రభువా నా దేవా, just like David, మరి దావీదు వలె I am also coming to you. నేను కూడా నీ సన్నిధికి వస్తాను. I am also seeking you. నేను కూడా పాట I am పాడుతున్నాను. also inquiring you. నేను కూడా విచారణ చేస్తున్నాను. Now you are hearing my prayer నీవు నా యొక్క ప్రార్థన వింటున్నావు. and you are giving answer. నీవు నా ప్రార్థనకు ఉత్తరం ఇస్తావు. What is that answer? ఏంటి You are delivering from all the fears నాకు కలిగిన భయములు అన్నిటి నుండి and విడిపిస్తున్నావు. all the calamities from all the four corners of the world. నాలుగు దిక్కుల నుండి వచ్చేటువంటి ఉపద్రవం నుండి విడిపిస్తున్నావు. Whatever may be the condition, ఎటువంటి పరిస్థితి I extol you. మరి నిన్ను I want to magnify you. నేను నిన్ను హెచ్చిస్తాను. I want to bless you, my Lord. నేను నిన్ను స్తుతించాలని అనుకుంటున్నాను. Even I pass through the waters, నేను జలముల గుండా వెళ్ళినప్పటికీ, through the rivers, మరి నదుల గుండా they వెళ్ళినప్పటికీ cannot overflow me. అవి ఎల్లప్పుడు కూడా అవి పొర్లి What పారవు. is the reason? ఏంటి కారణము? The verse 3. మరి మూడవ వచనం For I am the Lord thy God, the Holy One of Israel, thy Savior. యెహోవా నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడను, నేనే నిన్ను రక్షించువాడను. Wonderful God is with us. అద్భుతమైనటువంటి దేవుడు మనతో He is with ఉన్నాడు. us. మనతో The ఉన్నాడు. God of Israel. ఇశ్రాయేలు దేవుడు In the desert, మరి అరణ్యములో, in case of the Red Sea, మరి ఎర్ర సముద్రం దగ్గర, not only there, in case of Jordan River, Jordan, యోర్దాను దాటేటప్పుడు కూడా, everywhere and anywhere he was with the people of Israel. ఎల్లప్పుడూ ప్రతి ఒక్క సమయమందు ఇశ్రాయేలు తాను ఉన్నాడు. Same God is with you and me. అదే దేవుడు. David is praising the God.
దావీదు ఆ దేవుని స్తుతిస్తా ఉన్నాడు. I will not fear for anything, my Lord, నేను ఏ భయమును కూడా భయపడను, because you are there to deliver me. ఎందుకంటే నీవు నన్ను విడిపించుటకు నాకు ఉన్నావు. In the book of Acts, మరి అపొస్తల కార్యములో and the disciples were consoled like anything. మరి అక్కడ శిష్యులు ఎంతగానో మరి భయపడుతూ వచ్చారు. So much of persecutions. మరి ఎన్నో శ్రమలు వచ్చాయి. They were undergoing through persecutions. ఎన్నెన్నో శ్రమలు కూడా వాళ్ళు వెళ్తూ వచ్చారు. And there are many problems. మరి ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి. Now it is written in the word of God. అక్కడ వాక్యంలో రాయబడుతూ వచ్చింది. Acts chapter 14 verse 22. అపొస్తల కార్యములు 14:22 What the word of God says. వాక్యం ఏం తెలియజేస్తా ఉంది? Read it. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమును నిలకడగా ఉండవాలని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించిరి అని రాయబడుతుంది. And that we must through, underline that word also, we must through much tribulation enter into the kingdom of God. ఆ యొక్క వాక్య భాగాన్ని అండర్లైన్ చేసుకోండి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో, Not into the troubles, మరి శ్రమలకుండా వెళ్ళాలని కాదు, not into that, not into deep. అగాధమైనటువంటి దానిలో వెళ్ళాలని కాదు. You may be going through tribulations, మరి ఎన్నో శ్రమలు గుండా నువ్వు వెళ్ళవచ్చు, may be going through persecutions, ఎన్నెన్నో భయంకరమైనటువంటి అపాయములు గుండా but వెళ్ళవచ్చు. there is a great promise for you, అయితే గొప్ప వాగ్దానం ఉంది మనకు, great comfort for us. ఎంతో ఆదరించే మాట. What is it? ఏంటది? The God is with us. దేవుడు మనతో కూడా ఉన్నాడు. They cannot overflow. మన మీద కొన్ని పారవు. Even the flames cannot burn us. ఆ యొక్క అగ్ని కూడా మనల్ని దహించి The Lord says, ప్రభు చెప్తా I am ఉన్నాడు, the God of holy, the God of Israelites. నేను పరిశుద్ధుడైనటువంటి దేవుడిని, ఇశ్రాయేలు దేవుడను. I have called them. నేను వారిని పిలిచాను. By their name I have called them. నేను వారి పేరు పెట్టి పిలిచాను. Today I am calling you also. ఈ రోజు నేను నిన్ను కూడా By పిలుస్తాను. your name. నీ పేరు పెట్టి Beloved, what పిలుస్తాను. a comfortable verse is this. ప్రియమైన వారలారా, ఎంత ఆదరించేటువంటి మాట. Even if you go through much tribulation, and we must through much tribulation enter into the kingdom of God. అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. This is what the Bible says. ఇదే వాక్యం If you తెలియజేస్తుంది. go through Genesis chapter 31, మరి ఆదికాండం 31వ అధ్యాయం verse గమనించినట్లయితే 38. 38వ వచనం Genesis చూసినట్లయితే 31:38. ఆదికాండం 31, Man 38. can do so much of harm for us. మరి మనుషులు మనకి ఎంతో అపాయం కల్పెట్టాలని చూస్తారు. Anything might come through. మరి ఏదైనా కూడా సంభవించేట్టుగా చేస్తారు. 31 verse 38. 31వ అధ్యాయం 38వ This వచనం. 20 years have I been with thee. Days and the she goats have not cast their young, and the rams of thy flock have I not eaten. ఈ 20 ఏళ్ళు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలైనను మేకలైనను ఇచ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేలను నేను తినలేదు. Verse 39. 39వ వచనం కూడా, దుష్ట మృగముల చేత చించబడిన దానిని నీ యొద్దకు తెక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని, పగటి యందు దొంగిలింపబడిన దాన్నేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దాన్నేమి నా యొద్ద పుచ్చుకొంటివి. నేను ఇలాగుంటిని. Jacob's answer to Laban. మరి యాకోబు లాబానుతో చెప్తా Now ఉన్నాడు. 40. 40వ వచనం. Thus I was in the day of the drought consumed me, and the frost by night, and my sleep departed from my eyes. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమైను. In spite of all these problems, ఈ సమస్యలు అన్నిట్లో ఉన్నప్పటికీ I was not perished at all. నేను నశించలేదు. The Lord who promised me in Bethel, ఏ దేవుడైతే బేతేలులో వాగ్దానం చేశాడో, the Lord who gave his vision to me that night, ఆ రాత్రి ఏ దర్శనం దగ్గర దర్శించాడో, where I slept all through night, మరి ఆ యొక్క రాత్రి అంతా కూడా all through these years, మరి ఈ దినములు అన్నిట్లో he was with me. ఆయన నాతో కూడా ఉంది. He is with me. నాతో ఉండి He is వచ్చాడు. going to be with me. నాతో కూడా ప్రయాణిస్తూ I వచ్చాడు. am not fearful of anything in this మరి world. ఈ లోకంలో ఏ దానికి కూడా నేను The భయపడలేదు. last and third one. ఆఖరి మూడవది. First one is మొదటిది ఏం the చెప్పాలి? fear of the death. మరణం భయం. Second one is రెండవది the fear of the evil. మరి దుష్టత్వం యొక్క భయం. Third one is మూడవది book of Proverbs, మరి సామెతల గ్రంథము chapter 29, 29వ అధ్యాయము verse 25. 25వ వచనం గమనిస్తాము. సామెతల గ్రంథం 29:25. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. Chapter 29. The fear of a man, in English it is very clear. ఇంగ్లీష్ లో చాలా స్పష్టంగా The చెప్పబడుతుంది. Telugu translation is not good like that English. మరి తెలుగులో రాయబడినట్టు ఇంగ్లీష్ లో రాయబడలేదు. Third fear is మూడో భయం ఏంటంటే fear of man, మనుషుల వలన వచ్చే భయం. fear of death, మరి మరణ భయము, fear of evil. దుష్టత్వం ద్వారా వచ్చే భయం. Third one is మూడవది the fear of human beings. మరి మనుషుల ద్వారా వచ్చే భయం. There are many people in the world. ఈ లోకంలో చాలా మంది ప్రజలు ఉన్నారు. Maybe some parties, మరి కొంతమంది అయితే political parties. ఈ రాజకీయ పార్టీలు, Maybe some groups, కొంతమంది గుంపులుగా, maybe some strong people. మరి బలవంతులుగా ఉండేవాళ్ళు. They might frighten you. They might frighten you. Right? వాళ్ళు మిమ్మల్ని భయభ్రాంతులుగా చేస్తారు. But there is no reason why you must get frightened.
మరి ఎందుకు భయపడాలన్న దానికి కారణం The fear of the man bringeth a snare. మరి గమనించలేక మనుషుల యొక్క భయం ఉరి వచ్చినట్టుగా చేస్తుంది. Again, if we go back, book of Genesis, మరలా మనం ఆదికాండం చూసినట్లయితే chapter 31, 31వ అధ్యాయము verse 29. 29వ వచనం గమనించినట్లయితే Genesis chapter 31. ఆదికాండం 31:29 మీకు హాని చేయుటకు నా చేతనవును, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకము జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. For human beings, it is possible they can do so much of harm for us. మరి మనుషులైతే ఇతర మనుషులకు మనకు ఎంతగానో హాని కలిగించేవారుగా ఉండవచ్చు. But there is no need why we must fear for human beings. అయితే ఈ మనుషుల ద్వారా వచ్చేటువంటి భయం కారణం ఏంటో తెలియదు. Why? Because ఎందుకంటే the one who is in us మనలో ఉండేటువంటి దేవుడు is much more greater than that is in the world. మరి ఈ లోకంలో ఉండేటువంటి వానికంటే ఎంతో గొప్పవాడు. That is what the apostle John writes to the people of God. మరి దేవుని బిడ్డలతో అపొస్తలుడైనటువంటి యోహాను చెప్పినటువంటి మాట, Little children, చిన్నపిల్లలారా you should not fear at all. మీరు భయపడొద్దండి. Have faith in that God. దేవుని మీద విశ్వాసం ఉంచండి. Because this God is great God. ఎందుకంటే ఈ దేవుడు గొప్ప దేవుడు. He can do any great things for your sake. మీ కొరకు ఎన్నో గొప్ప కార్యాలు ఏదైనా So చేస్తాడు. the fear of the man cannot do anything. కాబట్టి మనుషులు వచ్చేటటువంటి హాని నుండి ఏది కూడా చేయలేదు. In Genesis 31 verse 29 says, మరి ఆదికాండం 29 చెప్తాను. here he says, I can do any harm to you. నేను నీకు ఏ హాని అయినా చేయగలను చెప్పాడు. But for the people of Israelites, అయితే ఇశ్రాయేలు అనేటువంటి దేవుని ప్రజలు, there was a blind prophet. మరి ఒక ప్రవక్త ఉన్నాడు. His eyes were covered. ఆయా గుడ్డి ప్రవక్త He could not see the living God. ఆయన జీవగల దేవుని He గమనించలేకపోతున్నాడు. wanted to curse the people of Israelites. ఇశ్రాయేలును మరి శపించాలనుకున్నాడు. He came out and he started cursing. ఆయన అక్కడికి వచ్చి శపించడానికి But మొదలుపెట్టాడు. he cannot curse the people of Israelites. అయితే శపించలేకపోవచ్చు. It is written in the word of God. వాక్యం It is impossible. It is impossible to curse people of God. ఇశ్రాయేలు ప్రజలను దేవుని ప్రజలను శపించడం అసాధ్యం. Man cannot do anything for you. మరి మనుషుడు ఏది కూడా హానికి చేయలేడు. The fear of the death, మరణం యొక్క భయము, fear of the evil, అపాయం దుష్టత్వం the యొక్క fear భయం, of the man. మనుషుని యొక్క భయం. David says, దావీదు చెప్తా ఉన్నాడు, Oh Lord, I wanted to bless you, I wanted to praise you. ఓ ప్రభువా నేను మిమ్మల్ని హెచ్చించాలనుకుంటున్నాను. I am not afraid of this human king Abimelech. మరి ఈ యొక్క మనుషులకు రాజు అనేటటువంటి అభిమేలకు నేను భయపడడం లేదు. When I compare this king with my king and my lord, the king of kings and lord of lords, మరి ఈ యొక్క రాజును భూ సంబంధమైనటువంటి రాజును పరలోకపు రాజు రాజులకు రాజు అయినటువంటి ఆ రాజును నేను మరి పోల్చినప్పుడు he is nothing. ఈ రాజు I am not afraid of Abimelech. మరి అభిమేలకు నేను మాత్రం కూడా భయపడను. And even I was driven away from his presence. మరి ఆ యొక్క తన సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడినప్పుడు, And I was deported from his presence. ఆ యొక్క స్థలంలో నుండి నేను వెళ్ళగొట్టబడినప్పుడు, Yet I am not afraid of him. అయినప్పటికీ నేను భయపడడం లేదు. In those days, ఆ రోజులలో the word of king is very, very important. ఆ రాజు యొక్క మాట చాలా It ప్రాముఖ్యమైనది. is the greatest commandment. అది అన్నిటికంటే ఉన్నతమైనటువంటి గొప్ప ఆజ్ఞ. If anybody breaks the word and the commandment of king, మరి రాజు ఆజ్ఞను ఎవరైనా కూడా ధిక్కరించినట్లయితే he must be killed and he must be slain. ఖచ్చితంగా అతడు మరి సంహరింపబడుతున్నాడు. But King David says, అయితే దావీదు ఏం చెప్తున్నాడు? psalmist says, కీర్తనకారుడు I am చెప్తున్నాడు, not afraid of human beings. నేను మనుషులకు మాత్రం భయపడను. He may be a king. రాజు కావచ్చు, He may be much more than that. ఆ రాజు కంటే ఎంతో He may be having great strength. మరి ఎంతో బలం ఉండొచ్చు. But my king, my lord is much more superior than that. అయితే నా ప్రభు నా రాజు అందరికంటే బలవంతుడు. Shall we read Psalm 34 verse 4? మరి కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 4వ All together. అందరూ కూడా కలిసి All together. అందరూ కూడా కీర్తన గ్రంథము Shall we open up our Bibles? 4వ వచనము మీ యొక్క బైబిల్ ఓపెన్ చేయండి. I sought the Lord and he heard me and delivered me from all my fears. నాకు కలిగిన భయములు అన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. O Lord, ఓ ప్రభువా, O my God, ఓ నా you దేవా, are my shepherd నీవు నాకు కాపరి. in all my fears. నా అన్ని భయములలో నుండి. Jeremiah 49:32 says, from all the corners of the world, the calamity is coming. మరి ఇర్మియా గ్రంథం 49:36లో చెప్పబడినట్టుగా నలు దిక్కులలో నుండి ఉపద్రవం వస్తా ఉంది. Today there are so many fears in the world. చాలా భయాలు ఈ లోకంలో The ఉన్నాయి. fear of the food materials మరి ఆహారం గురించినటువంటి భయము, and fear of the consumables మరి ఏదైతే తీసుకోదలుచుకుంటున్నామో ఆ వాటి గురించినటువంటి and భయము, fear of the petrol and diesel and petrol products మరి పెట్రోల్ డీజిల్ వాటికి సంబంధించినటువంటి వస్తువుల భయము, and fear of the wars మరి యుద్ధంలో గురించినటువంటి భయము, and fear of the nation against nations మరి జనము మీదకి జనం అనేటటువంటి భయము, and fear within us. మనలో ఉండేటటువంటి భయం, Fear within us as personal fear. మరి మనలో ఉండేటటువంటి భయం వ్యక్తిగత భయం, Fear in the family.
కుటుంబంలో భయము, fear in the church life. మరి సంఘ జీవితంలో భయము, Many fears are there. చాలా భయాలు ఉన్నాయి. But as psalmist says, అయితే కీర్తనకారుడు చెప్తాను, you are the one delivered out from all the fears. నాకు కలిగిన భయములు అన్నిట్లో నుండి మీరు మాత్రమే నన్ను విడిపించినారు. In all those conditions, David stood up and he is calling all the congregation, come with me and be together with me. We all praise and worship and magnify, exalt the name of our Lord. ఈ పరిస్థితులు, ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు తనతో పాటు ఉండేటటువంటి ప్రజలను నాతో కూడా రండి, మనం ఏకంగా దేవుని స్తుతిద్దాము, ఆరాధిద్దామని, గణపడదామని పిలుస్తా ఉంటున్నాడు. So also we must also praise the God. మనం కూడా దేవుని స్తుతించాలి. Shall we stand up and sing a song? మనమందరం కూడా లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. Song number 165. 165వ పాట. We all together will stand up and sing this అందరం కూడా song. లేచి ఈ యొక్క పాట 165వ కీర్తనలో పాట పాడుకుందాం. Through this song we will also worship the Lord. ఈ పాట ద్వారా కూడా మనం దేవుని మహిమపడతాము. నిత్యము ఆయన కీర్తినతో
దయచేసి సండే స్కూల్ టీచర్స్ క్లుప్తంగా ప్రభువును ఆరాధించి సండే స్కూల్ వెళ్ళండి. ఆ తర్వాత ఒక సహోదరుడు చాలా త్వరగా